ఆశీర్వాదాలు అవ్వాలి. కాబట్టి ఈరోజు రాత్రి ఒక గంట తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు దేశమంతా కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. నెల్లూరు నగరంలో కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు శివాజీ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ ప్రారంభం కాబోతుంది. ప్రత్యేకించి ర్యాలీలో యువకులు శివాజీని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు సమాజాన్ని చైతన్యవంతం చేయడం కోసం, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ ఆ రోజు శివాజీ మహారాజ్ ఏదైతే కలలు కానీ ఈ దేశాన్ని మహమ్మదీయుల నుంచి రక్షించి స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించి ఈ దేశ స్త్రీలకి గౌరవం కల్పించి వాళ్ళ ప్రాణ మాన భంగాలకి నష్టం జరగకుండా ఆ రోజు చేసినటువంటి ఆయన శ్రమ, కృషి, త్యాగం అంతా కూడా ఈరోజు ఈ సమాజంలో వ్యర్థమవుతుందనే భావన ఈ దేశంలో హిందూ యువకులకు ప్రత్యేకించి కలిసి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరొక్కసారి శివాజీ స్ఫూర్తిని ఈ దేశంలో తీసుకురావడం కోసం పెద్ద ఎత్తున జరిగే ఈ కార్యక్రమంలో నెల్లూరు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. కన్నులు విందులుగా ఏదైతే శివాజీ మహారాజు కళ్ళగని ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మొట్టమొదట హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించి ఈ దేశానికి అందించాడో ఆ స్ఫూర్తితోనే స్వతంత్ర కాంక్ష భారతదేశంలో అంచెలంచెలుగా రగిలి భారతదేశాన్ని ఏకం చేసి ఈరోజు అటక్ నుంచి కాశ్మీర్ వరకు, కన్యాకుమారి నుంచి ఈరోజు అంతా కూడా దేశం అంతా సువిశాల భారతదేశంగా ఒకటిగా ఒకే జాతి, ఒకే మతం, ఒకే ధర్మం ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. కానీ ఇటీవల పరిణామాలు మరలా తిరిగి మనకి చాలా ఇబ్బందికర పరిస్థితులు భారతదేశంలో వస్తున్నాయి. ఈ దేశంలో మెజారిటీ ప్రజల మనోభావాల్ని మరొకసారి హరించే విధంగా ఈ దేశంలో జరుగుతున్న వైరాన్ని ఖండిస్తూ ఈరోజు తిరిగి శివాజీ మహారాజు స్ఫూర్తిని తీసుకొని దేశమంతా కూడా ఏకీకృతమై ఈ సమాజంలో హిందువులు ఏదైతే ఈ దేశంలో ఉన్నారో వారి ఆలోచనలకు అనుగుణంగా ఈ దేశ నిర్మాణం, దానికి అనుగుణంగా ముందుకు పోయే విధానాన్ని మరింత పెంచడం కోసం జరిగే ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి యువకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ శివాజీ స్ఫూర్తిని తీసుకొని మరొక్కసారి ఈ దేశంలో హిందువుల శక్తి అంతా కూడా సంఘటితం కావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, శివాజీ మహారాజ్ ఏదైతే మనకు అందించాడో అలాంటి మహనీయులు అందించిన స్ఫూర్తి మన కళాశాల విద్యార్థులకు మనం అందియని దౌర్భాగ్య స్థితిలో మన దేశం ఉంది. అలాంటి మహనీయుల చరిత్ర, వారి త్యాగాలు, వారి ధైర్య సాహసాలు ఈ హిందూ సమాజానికి ఉండే పౌరుషాన్ని తిరిగి మరొక్కసారి మనందరికీ పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ యాత్రలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా నేను పిలిపిస్తున్నా.